హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికి ఎప్పుడైతే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిందో, అంటే కేవలం 0 సీట్లు వచ్చాయి, అంటే 0 స్థానాలు పరిమితమైందో, ఒక్క సీటు కూడా గెలవలేదో, అప్పటి నుండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత కష్టకాలం మొదలైందనే చెప్పుకోవాలి. జనరల్గా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి, ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 1 ఆర్ 2 రాష్ట్రాల్లో గెలిస్తే ఖచ్చితంగా ఇక్కడ కూడా బలం చేకూరుతుంది. ఈవెన్ ఇక్కడ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీళ్ళకి కూడా ఎంతో కొంత ఇంకా బూస్టప్ లాగా పనిచేస్తుంది అది ఆ విజయం. బట్ ఎప్పుడైతే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిందో, అప్పటి నుండి కొంత నిరుత్సాహం అయితే కనబడుతుంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో. బట్ దీన్ని అవకాశంగా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అదును చూసుకొని మరి వేటేస్తారంటారు కదా, అలాగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద తన అస్త్రాలు ఏవైతే ఉన్నాయో, విమర్శల అస్త్రాలు తీవ్రతరం చేసింది. సో ఎలాగో ఢిల్లీలో ఓడిపోయింది, ఇక భవిష్యత్తులో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్పేసి ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులు దాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ ఆ నమ్మకంతోనే ఇప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విమర్శలు ఇంకా తారాస్థాయిలో చేయాలని చెప్పేసి డిసైడ్ అయినట్లయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. దానికి సంబంధించి రీసెంట్గా కేటీఆర్ గారు నిన్న కొడంగల్కి వెళ్ళారు. అక్కడ కొడంగల్కి వేరి ఈ లగచెర్ల భూములకు సంబంధించి వివాదం ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ అవుతుంది కదా, దానికి సంబంధించి గతంలో ఈ లగచెర్ల భూములకు సంబంధించి ఎవరైతే ఇబ్బందులు పడ్డారో, ఎవరైతే జైలుకు వెళ్ళారో వాళ్ళందరికీ పరామర్శ చేయడానికి నిన్న కేటీఆర్ గారు కొడంగల్కి వెళ్ళడం జరిగింది. సో కొడంగల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చేసిన విమర్శలు అనేవి కూడా చాలా దుమారం అవుతూ ఉన్నాయి. అనేక సవాళ్ళు అనేది కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి సంధించారు. ఒకసారి ఆ సవాళ్ళు ఏంటో కూడా ఈ వీడియోలో మనం చూసుకుందాం. అసలు కేటీఆర్ గారు ఏం మాట్లాడారు నిన్న అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే, అరాచకాలు దుర్మార్గాల దుర్యోధన పాలన రేవంత్ది. సో దుర్యోధన పాలన ఏదైతే గతంలో ఈ మహాభారతంలో చూసామో, అలాంటి పరిపాలన ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. మొత్తం అరాచకం చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు, కుంభకోణాలు చేస్తున్నారు, స్కామ్ చేస్తున్నారు అని చెప్పేసి కేటీఆర్ గారు దుర్యోధనుడి పాలనతో లింక్ చేస్తూ నిన్న చాలా సెన్సేషనల్ కామెంట్స్ అనేవి చేశారు. వాటిపై భూ పోరాటం అనే యుద్ధం చేస్తున్న రైతులు, ముఖ్యమంత్రి ఆరాటమంతా అల్లుడు అదాని కోసమే. సో గతంలో దీని మీద చాలా విమర్శలు అనేవి వచ్చాయి. అదానికి సంబంధించి గతంలో అదాని ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఫండ్ అనేది ఇచ్చారు గతంలో స్కిల్ డెవలప్మెంట్ కొరకు. ఆ ఫండ్ రేవంత్ రెడ్డి గారు స్వయంగా తీసుకోవడం జరిగింది చెక్ రూపంలో. అప్పుడు దీని మీద రాహుల్ గాంధీ గారు కూడా చాలా సీరియస్ అయ్యారు గతంలో. అరే మేమేదో సెంట్రల్లో మోదీ అదాని ఒకటే అని చెప్పేసి మేము ఫైట్ చేస్తూ ఉంటే, ఇక్కడ తెలంగాణలో మాత్రం అదే అదాని దగ్గర రేవంత్ రెడ్డి గారు ఈ స్కిల్ డెవలప్మెంట్ కోసం కొంత ఫండ్ అనేది తీసుకోవడం జరిగింది. దీని మీద చాలా విమర్శలు వచ్చాయి. విమర్శలు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వెనక్కి తగ్గారు. ఆ ఫండ్ ఏదైతే తీసుకున్నారో దాన్ని రిటర్న్ చేశారు. అసలు అవసరమే లేదు మాకు అదాని గారు ఇచ్చే సపోర్ట్ అని చెప్పేసి కూడా గతంలో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ చెక్ కూడా వెనక్కి పంపించేశారు. అదే ఇప్పుడు ప్రస్తావించారు. అల్లుడు కోసము అదాని కోసమే రేవంత్ రెడ్డి గారు ఆరాటం అని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు అదాని గారితో అయితే ఇప్పుడు ప్రస్తుతం చాలా దూరంగానే మెయింటైన్ చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు సెంట్రల్లో బీజేపీని అదానిని లింక్ చేస్తూ ఎప్పటికప్పుడు ఇరకాటంలో పెడుతూనే ఉన్నారు కాబట్టి అంశం దృష్ట్యా ఇప్పుడు వీళ్ళు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళు కనుక మళ్ళీ అదానితో కలిస్తే ఖచ్చితంగా అక్కడ రాహుల్ గాంధీ గారు ఫైర్ అవుతారు. రేవంత్ రెడ్డి దమ్ముంటే రాజీనామా చేసి నిలబడు, బీఆర్ఎస్కు 50,000 మెజార్టీ కన్నా ఒక్క సీటు తగ్గినా రాజకీయ సన్యాసం తీసుకుంటా, నువ్వు సిద్ధమా? ఎంత కాన్ఫిడెంట్ ఉంటే ఈ స్టేట్మెంట్ అనేది చెప్పండి. ఒక పక్క కాన్ఫిడెంట్ అనుకోవచ్చు, మరో పక్క ఇది సాధ్యం పడదు కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్ అయినా ఇవ్వచ్చు అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మీరు దమ్ముంటే రాజీనామా చేయండి, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు వెళ్దాం, ఇదే కొడంగల్ గడ్డ మీద, ఇదే కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి 50,000 ఓట్ల కంటే ఒక్క ఓటు తగ్గినా సరే మెజారిటీ, అది కూడా
రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి కేసీఆర్ గారు అసలు అతిపెద్ద సవాలు విసిరారు. ఓ రకంగా ఇది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అంటే ఇది సాధ్యపడదనుకోండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సీఎం గారు రాజీనామా చేసే అసలు అవకాశమే ఉండదు. ఒకవేళ నిజంగా రాజీనామా చేసి మళ్ళీ గనక పోటీలో దిగితే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇదే కొడంగల్లో మళ్ళీ గనక రేవంత్ రెడ్డి గారు గెలిస్తే అప్పుడు కేటీఆర్ గారు ఆబ్వియస్లీ ఇచ్చిన మాట ప్రకారం రాజకీయ సన్యాసం తీసుకోవాలి. ఇది ఒక మంచి ఆఫర్ లాంటిది. ఇప్పుడు కేటీఆర్ గారే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని నడుపుతున్నారు. కేసీఆర్ గారు సైలెంట్ అయిపోయారు కాబట్టి మరి కేటీఆర్ గారిని కూడా సైలెంట్ చేసే అవకాశం అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కోర్టులోనే ఉంది. ఆ బాల్ అనేది కాంగ్రెస్ పార్టీ కోర్టులో వేస్తారు కేటీఆర్ గారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేసి మళ్ళీ గెలిస్తే ఆబ్వియస్లీ కేటీఆర్ గారు రాజకీయ సన్యాసం తీసుకుంటారు కదా. అవకాశం అయితే ఉంది, బట్ రాజీనామా అనేది డెఫినెట్గా చేయరు కాబట్టి ఇలాంటి జనరల్గా ఇలాంటి సవాల్ అనేది అప్పుడప్పుడు ఈ సవాల్ అనేవి విసురుతూ ఉంటారు. అడ్డిమార్ గుడ్డి దెబ్బల నీకు సీఎం కుర్చీ దక్కింది. అడ్డిమార్ గుడ్డి దెబ్బల నీకు సీఎం కుర్చీ దక్కింది. ఇదైతే ఇలాంటి విమర్శలు అయితే ఓ చేయకూడదు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి, గౌరవించాలి. అంటే గతంలో రేవంత్ రెడ్డి గారు చేశారు కదా, ఇదే సీఎంగా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు విచ్చలవిడిగా మాట్లాడారు కదా అని మీరు అనొచ్చు. బట్ అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా అది రాంగే. ఇప్పుడు ఈయన కేటీఆర్ గారు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం ఏదో అసలు అవ్వకూడదు, బట్ మీరు లక్కీగా సీఎం అయ్యారు అంతే అన్నట్టుగా ఆయన మాట్లాడారు. బట్ రియాలిటీలో అది కాదు. ఆయన కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్ పార్టీని బ్రతికించి ఆయన అధికారంలో తీసుకొచ్చారు. అది రేవంత్ రెడ్డి గారి స్టామినా. అంతేగాని అడ్డిమారి గుడ్డి దెబ్బల నీకు సీఎం కుర్చీ వచ్చిందనే మాట అయితే రాంగ్. ఆయన కష్టపడ్డారు, సాధించారు, సక్సెస్ అయ్యారు, నిరూపించుకున్నారు కాబట్టి ఆయనకి ఆ సీఎం కుర్చీ అనేది వచ్చింది. రైతు పొలాల్లో కాదు నీ భూమిలో కంపెనీలు పెట్టు, ఎక్కడ చూసినా కాంగ్రెస్ పాలనపై తిట్ల దండకమే. ఇదైతే ఓ రకంగా మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో వీడియోలు చాలామంది రైతులు, మహిళలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని తిడుతూనో విమర్శలు చేస్తూనో వీడియోలు అనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. అది ఎవరన్నా కావాల్సినగా చేపిస్తున్నారా, లేకపోతే స్వతహాగా వాళ్ళే రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు చేసి వీడియోలు బయటకు వదులుతున్నారో తెలియదు. కానీ ఈ మధ్య కాలంలో ఈ వీడియోలు అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చాలా వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి. సో అదే కేటీఆర్ గారు ప్రస్తావించారు. ఒకవేళ నిజంగా ఎవరన్నా ప్రాపగాండా చేసుంటే అది దాని గురించి మనం మాట్లాడుకోకర్లేదు. కానీ నిజంగా మహిళల్లో, రైతుల్లో అసంతృప్తి అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లోనే అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిజల్ట్ అనేది వెరీ సూన్ కనబడిపోతుంది. ప్రజల్లో అసంతృప్తి ఉందా, లేకపోతే వాళ్ళు నిజంగా సాటిస్ఫై అయ్యారా ప్రస్తుతం ప్రభుత్వం మీద అని. రైతులకి 17,500 బాకీ పడిన సర్కార్, టకీమని పడ్డాయని రైతు భరోసా డబ్బులు. ఈ రైతు భరోసా అయితే కంప్లీట్గా అయితే డిపాజిట్ చేయలేదు. సో ప్రస్తుతం ఈ ఆర్థిక పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. సో ఈ ఆర్థిక పరిస్థితి కారణాల దృష్ట్యా ఈ రైతు భరోసా అనేది కూడా కంప్లీట్గా డిపాజిట్ చేయలేదు. చాలామంది రైతు ఖాతాల్లో ఇంకా ఈ అమౌంట్ అనేది జమ కాలేదు. దశల వారీగా మేము 12,000 వరకు మేము ఇస్తామని చెప్పారు. బట్ ఆ 12,000లో ఈ దశల వారీగా ఫస్ట్ మొదటి విడత ఏదైతే ఉందో ఈ మొదట విడత అనేది కూడా అమౌంట్ ఇంతవరకు చాలామంది రైతు అకౌంట్లో జమ కాలేదు ఆర్థిక కారణాల దృష్ట్యా. దీని మీద కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద అయితే విమర్శలు ప్రజల నుండి కూడా వస్తూ ఉంది. సో కేటీఆర్ గారు ఇక ఇది ఒక అస్త్రంలా చేసుకొని రేవంత్ రెడ్డి గారి మీద విరుచుకుపడ్డారు. సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. నారాయణపేట జిల్లా కోస్గిలో రైతు నిరసన దీక్ష. కొడంగల్ గడ్డపై బీఆర్ఎస్ నేతకు అపూర్వ స్వాగతం. ఇది ఓకే, ఇవన్నీ కింద కామన్గా రాసుకున్నవే. అపూర్వ స్వాగతం లభించింది, దారోపుడున్న కేటీఆర్కు హారతి పట్టిన జనం, ఇలాంటివి కామన్గా రాసుకుంటారు. బట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే నిన్న జరిగిన ఈ సినారియోలో కేటీఆర్ గారిలో కొంత జోష్ అయితే కనబడుతుంది.
ఆ జోష్కి కారణం మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఒక్క స్థానం కూడా గెలవలేదు. గతంలో అనేక సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలవలేదంటే అసలు నిజంగా ఆశ్చర్యం. అసలు మొత్తం జీరో స్థానాన్ని పడిపోయింది. వాళ్ళు చాలా అంటే చాలా పెద్ద ఎఫెక్ట్ అది. సో ఇప్పుడు బీఆర్ఎస్కి ఒక అడ్వాంటేజ్లా మారింది. మరి చూద్దాం ఈ అడ్వాంటేజ్ని వాళ్ళు ఎంతవరకు సక్సెస్ చేసుకుంటారు. నిజంగా మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితిని, ఇప్పుడున్న ఈ అసంతృప్తిని ఇంకా తారస్థాయి తీసుకెళ్ళగలిగితే బీఆర్ఎస్ సక్సెస్ అవుతుంది. లేదంటే ఆబ్వియస్లీ అది బీజేపీ క్యాచప్ చేసుకుంటుంది. లేదా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీనే ఈ స్కీమ్స్ ఏవైతే ఇంప్లిమెంట్ చేయాల్సి ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఈ రెండు పార్టీలు కూడా చెక్ పెట్టినట్టే. మరి చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో. ఇది వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.